నా పేరు ఈటశెట్టి లక్ష్మణరావు, వేదాయపాలెం, నెల్లూరు. నాకు ఆత్మకూరు సోమిశెట్టి ఇందిరా గారితో 40 సంవత్సరాల ముందు వివాహం జరిగింది. 40 సంవత్సరాల ముందు వివాహం జరిగింది. మేము అప్పటి నుంచి కూడా బాగా అన్యోన్యంగా ఉంటున్నాము. గత 6 సంవత్సరాల నుంచి ఆమెకి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆమెని 2020లో డాక్టర్ శేషమ్మ గారి దగ్గర చూపించడం జరిగింది. ఒక నెల రోజులు మందులు వాడి తర్వాత కౌన్సిలింగ్ రమ్మని చెప్పారు. కానీ మళ్ళీ కౌన్సిలింగ్ పోదాం అనేప్పటికీ వాళ్ళ అక్క రాజా జయలక్ష్మి, వాళ్ళ కుమారుడు రాజా శ్రీనివాసులు ఇద్దరు ఆమెని కౌన్సిలింగ్ పోకుండా ఆఫ్ చేశారు. కారణం ఏంటంటే మొన్న ఆస్తులు మొత్తం ఆమె పేరుతో ఉన్నాయి, బంగారం అంతా ఆమె దగ్గర ఉంది. మాకు పిల్లలు లేరు కాబట్టి ఆస్తి మొత్తం కాజేయాలనే దురుద్దేశంతో రాజా శ్రీనివాసులు అలా అమ్మగారు రాజా జయలక్ష్మి ఇద్దరు కుట్ర పని ఆమెని గత 5 నెలల ముందు నుంచి తీసుకుపోయి అక్కడే పెట్టుకున్నారు. ఆత్మకూరు కూడా మా ఇల్లు ఉంది, మా ఇంట్లోనే ఉన్నట్టు నటిస్తూ ఎవరన్నా అడిగితే మాకేం సంబంధం లేదు, మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఆమె వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. వాళ్ళు ఏది చెప్తే అదే వింటది. కాబట్టి నా ఆత్మకూరు పోలీసు వారికి ఈ విషయమై మార్చ్ 18వ తారీఖు అనుకుంటా ఎలక్షన్ టైంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు. కానీ తదుపరి ఆమె దగ్గర ఉన్న నగల్లో కొంత నగలు తీసుకెళ్ళి కుదవబెట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. మిగిలిన నగలు కూడా తీసుకుపోయి మళ్ళీ ఆమెకి అన్యాయకరం చేస్తారని చెప్పేసి ఆమెని అన్యాయం చేస్తారని చెప్పేసి మానసిక పరిస్థితి బాగాలేదు. కాబట్టి నా విన్నపం ఏంటంటే ఆత్మకూరు పోలీసు వారికి మీడియా ద్వారా ఆమెని నారాయణ హాస్పిటల్ డాక్టర్ శేషమ్మ గారి దగ్గర ఇదివరకు చూపించున్నాను కాబట్టి ఆమెని తీసుకొని వచ్చేసి అక్కడ జాయిన్ చేసేస్తే నేను ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాను, కౌన్సిలింగ్ కూడా ఇప్పించుకుంటాను. ఆమె మెంటల్ కాదు, సైకలాజికల్గా కొద్దిగా వాళ్ళ మీద అభిమానంతో ఉంది కాబట్టి ఆ అభిమానాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఆమె దగ్గర ఆస్తి నూకేయాలని చెప్పేసి మాత్రమే ఆమె మీద ప్రేమ కురిపిస్తున్నారు, ఉన్నట్టు నటిస్తున్నారు. అంతేగాని ప్రేమ అయితే ఆమె మీద లేదు. ఇది వాస్తవం. ఇది కేవలం ఆమె మీద ఆస్తి ఉంది కాబట్టి ఆమెని లోపరుచుకుని వాళ్ళు ఆస్తిని కాజేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఆమె నా దగ్గర కూడా రానియకుండా నేను ఆత్మకూరుకి వెళ్ళి తీసుకొని వద్దామని పోయినా కానీ నా మీద వాళ్ళు సిఐడి లాగా వర్క్ చేస్తూ ఆమె ఫోన్ చేసి ఇంట్లో ఉండబాకని చెప్పేసి బయటికి తినివేస్తున్నారు. నేను 2 సార్లు అప్పటికి నైట్ టైం ప్రయత్నిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటికి లాగి ఆమెను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఈ విషయమై పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇచ్చాను మళ్ళీ, కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. కాబట్టి నా విన్నపం ఏంటంటే ఆత్మకూరు పోలీసు వారికి దయచేసి నా భార్యని నేను కావాలంటే అంబులెన్స్ పంపిస్తాను. ఆ అంబులెన్స్ ద్వారా నారాయణ హాస్పిటల్లో డాక్టర్ శేషమ్మ గారి దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆమె కౌన్సిలింగ్ ఒక నెల రోజులుగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. కాబట్టి నేను ప్రధానంగా ఆత్మకూరు పోలీసు వారికి నా విన్నపం ఏంటంటే ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇందుకు నాకు సహాయం చేయవలసి ఆమెని ఆరోగ్యంగా ఉంచుకునేటట్టు ఆమె ప్రాణరక్షణకి లేకుండా ఆమెకి ప్రాణం ఇచ్చినట్టు అవుద్ది మీరు ఆత్మకూరు పోలీసు వారు. కాబట్టి దయచేసి ఆమెకు ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నాను.